హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము హెబ్రేయులకు రాసిన పుస్తకము 2వ అధ్యాయము 3వ వాక్యము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకుందుము. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు ఇంత గొప్ప రక్షణ అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఇంత గొప్ప రక్షణ అంటే, ఈ లోకములో సజీవముగా ఉన్న ప్రతి ఒక్కరూ జన్మ కర్మ పాపములతో మరణించినట్లయితే నిత్య నరకాగ్ని ఎదురు చూస్తూ ఉంటూ ఉండగా, ఆ యొక్క వేదనకరమైన స్థలములో మన యొక్క ఆత్మ మరి యుగ యుగములు కాల్చబడుతూ ఉంటూ ఉండగా, మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ యొక్క జన్మ కర్మ పాపముల నుంచి క్షమించబడినట్లు ఆయన తను దిగి వచ్చి తను ప్రాణాన్ని ధారపోసి పాపము నుంచి, శాపము నుంచి, నరకము మరణ వేదన నుంచి విడిపించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క రక్షణ నిమిత్తము ప్రాణాన్ని ధారపోసిన ఈ యొక్క రక్షణను ఒకవేళ మనము త్రోసి వేసినట్లయితే మనల్ని ఎవరు రక్షించగలరు అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా నిన్ను ప్రేమిస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని సత్య సువార్తను వింటున్న నీవు మరి నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడినట్లు దేవుడు ప్రాణాన్ని ధారపోసిన ఈ గొప్ప రక్షణను, సత్య వాక్యమును నీవు విశ్వసించి దేవుని చేత నీవు కనికరించబడి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.